నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో చాలా విషయాలు ఈరోజు మాట్లాడదాం. మరీ ముఖ్యంగా ఎందుకంటే రీసెంట్గానే రామాయణం ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మనం చాలా వరకు చాలా రామాయణాలు మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. కానీ ఈసారి చాలా వరకు గత కొన్నేళ్ళుగా మనం చూసుకుంటే రామాయణాలు అనేవి కొంత తప్పుదారి పట్టినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో. సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు రాబోతున్నటువంటి రామాయణం ఎలా ఉండిపోతుంది, ట్రైలర్లో ఏమనిపించింది అసలు ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాధవి. ఎలా ఉన్నారు సార్? సో రామాయణం ట్రైలర్ వచ్చేసింది. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. చాలా హ్యూజ్ స్కేల్లో రాబోతుంది, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే దీని గురించి అంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఓన్లీ మన భారతదేశం వరకే కాదు, వరల్డ్ వైడ్గా వెళ్ళబోతుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించింది అసలు ట్రైలర్ చూసినప్పుడు? ట్రైలర్ చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. భక్తి పార్వశ్యంతో మనసు పులకించింది. ఆ తర్వాత మనకి వాళ్ళు వేరుకున్నటువంటి పాత్రలు కూడా ఆయన రావణాసురుడిగా చాలా యాప్ట్గా ఆయన సరైనగా సెలెక్ట్ చేసినట్టుగా అనిపించింది యాష్ని. అదేవిధంగా రణబీర్ సింగ్ కూడా శ్రీరామచంద్ర ప్రభువుగా పర్వాలేదు. అంతకు ముందు ఉన్నటువంటి రామాయణానికి వచ్చిన దానికంటే రణబీర్ కపూర్ చాలా చక్కగా ఇచ్చేశారు. ఇక మన సౌత్ ఇండియన్ క్వీన్ సాయి పల్లవి సీతాదేవిగా చాలా చక్కగా సూట్ అయింది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా మనకి ఇందాక మీరు అన్నట్టుగా ఈ యొక్క పాత్రల్లో వాళ్ళని ఎమర్జ్ చేసుకోవాలి, వాళ్ళని డిజాల్వ్ చేసుకోవాలి. వాళ్ళని డిజాల్వ్ చేసుకుని వాళ్ళ ఉనికి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు. సీతాదేవి కనబడేలాగా సాయి పల్లవి యాక్ట్ చేయగలగాలి. అందులో యాష్ సక్సెస్ఫుల్ అయ్యాడు. అండ్ రాముడుగా రణబీర్ సింగ్ ఒక 80% వరకు రాముడిలాగా కనబడుతున్నాడు. అండ్ సీతాదేవిగా మన సాయి పల్లవి ఇంకా సాయి పల్లవిలాగా కనబడకూడదు అసలు జనానికి. ఇంత గతంలో మనకి స్నేహ గారు వీళ్ళందరూ కూడా సీతగా దాంట్లో చేసిన చాలా బాగా చేసింది స్నేహ. అందులో దీపాలు పాడుతూ ఆ పాట కూడా చాలా నిజంగానే సీతాదేవిని మనం చూస్తున్నామని. అంజలి గారు పాత సినిమాల్లో అంజలి గారు ఏ విధంగా అయితే సాక్షాత్తు సీతాయ వచ్చిందా అని అందులో ఒక డైలాగ్ పెడతారు పాత సినిమాలో, లవకుశ సినిమాలో. శ్రీరామచంద్రుడు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటాడు. సీతాదేవి అంజలి ఏం చేస్తుందంటే నెమ్మదంగా ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి గజ్జల సవ్వడి వినబడకుండా, నిద్రకి డిస్టర్బ్ అవ్వకుండా ఆ గజ్జలు పట్టుకొని స్లోగా వస్తుంది. ఆ ఉయ్యాల దగ్గరికి రాగానే ప్రేయసి అని పిలుస్తాడు రాముడు. పిలిచేసరికి నేను వచ్చానని మీకు ఎలా తెలిసిపోయిందంటే ప్రియురాలు యొక్క అక్కడికి రాగానే హృదయం దాని అంతటికి అది స్పందిస్తుంది అని ఒక డైలాగ్ చెప్పారు. ఆ విధంగా రామాయణం సినిమా చూడగానే మా భారతీయుల హృదయం అంతా కూడా అరే ఇది మన రాముడు కదా, ఇది మన సీతమ్మ కదా అని హృదయం దాని అంతటికి అది స్పాంటానియస్గా స్పందించాలి. అప్పుడు ఆ సినిమా సక్సెస్ఫుల్ అని అప్పుడు ఒప్పుకుంటాం. అలాగే డైరెక్టర్ నితేష్ తివారీ సక్సెస్ఫుల్ అయ్యాడు అని మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా కేవలము కమర్షియల్గా ఎలిమెంట్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సినిమా కనుక తీసినట్లయితే ఆది పురుష్ ఎలాగైతే బాక్స్ ఆఫీస్ దగ్గర పడుకుందో ఆ విధంగా, ఎందుకంటే అది అసలు రామాయణం లాగా లేదు, ఆ రావణుడు ఆంజనేయ స్వామి లేకుండా వాళ్ళంతా తీశారు. ఇప్పుడు ద సేమ్ మిస్టేక్ మళ్ళీ ట్రైల్స్లో కూడా, ఈ ట్రైలర్లో కూడా ఆది పురుషు వచ్చేసరికి అంత స్టోరీ లైనే కొంచెం తప్పుదోవ పట్టేసింది నేను చెప్పినట్టుగా. ఎందుకంటే చాలా దగ్గరలో చాలా వరకు తెలిసిపోయింది కూడా. బట్ అంటే ప్రభాస్ వాళ్ళ యాక్టింగ్ అంతా ఓకే, కానీ స్టోరీ లైన్ అప్పే కొంచెం పక్కదారి పట్టేసింది. ఎందుకంటే మన రావణుడు అంటే చూసేటప్పటికి అక్కడ ఇప్పుడు ఆయన చూసినప్పుడు రావణులా అనిపించలేదు. ఈసారి మీరు చెప్పినట్టు యాప్ట్ గా యశ్ సూట్ అయ్యారు. ఆ కిరీటం, ఎందుకంటే మనకి అట్లా రాజులు ఆ కాలంలో అంటే అదే గుర్తొస్తుంది కదా. లాస్ట్ టైం మీరు అన్నట్టు పాములు అదంతా చాలా ప్రజల అభిప్రాయం. అది అవతార్, అది ఆ సినిమాలో అవతార్ సినిమాలాగా ఉందండి. ఇది ఆది పురుషు సరిగ్గా తీయలేదు. ఏంటండి ఆ రావణాసురుడు ఏంటి అలా ఉండడం, ఆ ఆంజనేయ స్వామిని ఏంటండి. ఇప్పుడు వీళ్ళు కూడా ట్రైలర్లో వీళ్ళు ఆంజనేయ స్వామిని తీయకుండా ఆంజనేయ స్వామిని చూపించకుండా వీళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా మూల గ్రంథం, ఇదిగో మనకి వాల్మీకి రామాయణము ఒరిజినల్ స్క్రిప్ట్ అనమాట. ఇది మూల గ్రంథము, మొత్తము ఒరిజినల్ శ్లోకాలతో చక్కగా ఉన్నటువంటి దీన్ని ప్రమాణంగా మనం తీసుకొని మనము ఈ సినిమా వాళ్ళు తీయడానికి ప్రయత్నించాలి. అండ్ నో డీవియేషన్స్ ఉండకూడదు. ఎందువల్లంటే సంస్కృతి చరిత్ర అనేటటువంటిది, రామాయణం ఒక చరిత్ర, నాట్ ఎ మైథాలజీ, ఇట్ ఇస్ నాట్ ఎ లెజెండ్. ఏంటంటే కేవలం ఎప్పుడో జరిగింది పురాణం అని కాదు. శ్రీరామచంద్ర ప్రభు మనకి అయోధ్య గడ్డ మీద పుట్టాడు. అందువల్లనే ఆ సరయూ నది ఉన్నంత వరకు సాక్షిగా
సూర్యచంద్రులు సాక్షిగా, సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. అండ్ ఈ సరయూ నది ఉన్నంతకాలం ఇంత డిస్టెన్స్లో మనకి అయోధ్య రామాలయం కూడా మనకి ఎలా ఇచ్చారంటే, రామభద్రాచార్యులు పుట్టి గుడ్డయ్యుండి కూడా ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ ఆయన ఆ సరయూ నదికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో అయోధ్య ఉందని తన యొక్క వాదనని ఈ మూల గ్రంథమైనటువంటి వాల్మీకి గ్రంథమైనటువంటి రామాయణాన్ని ఇస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ కన్విన్స్ అయ్యి ఇచ్చారు. ఆ విధంగా చరిత్ర అనేటటువంటి దాన్ని వక్రించకుండా వీళ్ళు ఎడిటింగ్ టెక్నిక్స్, యానిమేషన్ టెక్నిక్స్, సినిమాటోగ్రఫిక్ టెక్నిక్స్తో కథను ఎక్కడ కూడా మార్చకుండా ఎలా తీయాలి అని అంటే, సినిమాలో చూడగానే రామాయణం చూస్తున్నారా మనము అని భక్తి పారవస్యంతో ప్రతి హృదయము బయటకు వచ్చిన తర్వాత ఊగిపోవాలా. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేవలము రామాయణంలో ఉన్న పాత్రలు గుర్తుకు రావాలా, రామ కథతో మనం భక్తితో ఊగిపోవాలా, హారతులు ఇచ్చేయాలి ఎన్టీ రామారావు సినిమా తీసినప్పుడు అప్పట్లో. అలా కాకుండా ఈ యానిమేషన్స్ గురించి, టెక్నిక్స్ గురించి బయట మాట్లాడుకుంటూ ఉండే విధంగా జాగ్రత్తలు పడాలి వీళ్ళు. అవును, మీరు అన్నట్టంటే జనరేషన్ మారుతుంది, అలాగే కొత్త ఐడియాలజీస్ వస్తున్నాయి కాబట్టి అంతవరకు బాగానే ఉంది. బట్ ఇలాంటి ఇతిహాసాలు మనం తీసుకునేటప్పుడు మీరు అన్నట్టు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నవ్వుల పాలు కాకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాం, అయ్యో మనకు తెలిసిన రామాయణంలో ఇది తెలియదే, ఇది మనం మర్చిపోయామే, లేదంటే ఇది మనకు అసలు తెలియదే అని ఏదో ఒకటి నేర్చుకుని రావాలి. ఎగ్జాక్ట్లీ అలా ఉంటుందని అనుకుంటున్నారా పోనీ రామాయణం? డెఫినెట్ గా ఉంటుంది. ఇది బెటర్ దాన్ ఆల్ అన్నమాట ఇప్పటి వరకు వచ్చింది. అప్పుడు మా చిన్నప్పుడు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు తీసినప్పటికీ కూడా శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన వస్తుంటే హారతలు ఇచ్చేసేవారు మొత్తం హాల్లో, అందరు ఆడవాళ్ళంతా, మగవాళ్ళు అంతా రాముడు. కాకపోతే ఆయన ఏ రోల్ వేస్తే అది డామినేటింగ్ రోల్ కాబట్టి హీఈస్ ద మోస్ట్ లెజెండ్ కాబట్టి ఆయన ఎన్టీఆర్ రావణాసురుడు వేస్తే రావణాసురుడు డామినేట్ చేసేసేవాడు రాముడి కంటే కూడా. సో ఆ విధంగా రామ పాత్ర వేస్తే రాముడు డామినేట్ చేసేవాడు. అంత సీన్ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులకు లేరు ఆయన ఉన్నంత. కానీ ఇప్పుడు ఈ రామాయణంలో మనం వీళ్ళు ఏంటంటే ట్రూత్ని చూపిస్తున్నారు, అవర్ ట్రూత్ అండ్ అవర్ హిస్టరీ అని తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఎక్కడ డీవియేషన్స్ లేకుండా మ్యాక్సిమం మన ఈ యొక్క మైథాలజీని హిస్టరీగా మారుస్తూ ఈ యొక్క సినిమాని మాత్రం తీస్తున్నారని నితేష్ తివారీ గారు తీస్తున్నారని మనం చెప్పొచ్చు. ఎందువల్లంటే వీలున్నంత వరకు పెర్ఫెక్షన్ కోసం వెళ్తున్నారు, వీలున్నంత వరకు ట్రూత్ని అందించాలి. నెక్స్ట్ జనరేషన్కి రామాయణం గురించి తెలియాలి కదా. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, మనకి 300 రామాయణాలు ఉన్నాయి. 300 రామాయణాల్లో కంబ రామాయణం అని తమిళనాడులో, జైన రామాయణము, టిబెట్లో ఒక రామాయణము, ఇలా శ్రీలంకలో ఇలా రకరకాల రామాయణాలు ఉన్నాయి. సో ఈ రామాయణాలు వశిష్ఠ రామాయణం, వీటిలో కూడా డీవియేషన్స్ ఉన్నాయి. సో ఓన్లీ వాల్మీకి రామాయణం ఇస్ ద ఓన్లీ సోర్స్ అనమాట. ఇది ఒక్కటే సోర్స్. సో దీన్ని మనం ఫాలో అయినప్పుడు స్ట్రిక్ట్గా మనకి ఈ చరిత్ర అనేటటువంటిది తరతరాలు వెళ్తుంది. బికాస్ వాల్మీకి అనేటటువంటి వ్యక్తి ఒక కాంటెంపరీ, లార్డ్ రామాకి కాంటెంపరీ ఆయన. అంటే ఇప్పుడు అదే కాలంలో రాముడు బ్రతికాడు, వాల్మీకి బ్రతికాడు, ఇద్దరు కలిసి లైఫ్ ట్రావెల్ చేశారు. అండ్ అంతకుముందు రాముడు పుట్టకముందే రామతారక మంత్రం ఉంది. ఈ రామాయణం రాయకముందే రాముడు ఉన్నాడు ఆల్రెడీ. దాన్నే మంత్రదేవతలు అంటారు. అందువలన శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామ రామ రఘునందర రామ రామ శ్రీరామ రామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. ఆఖరిగా ఏమంటాడు తెలుసా వాల్మీకి? ఎంత అద్భుతం అది. మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాణ్యం జానే నైవ జానే న జానే దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం అని చెప్పి అత్యద్భుతంగా శ్రీరామచంద్రుడు ప్రభువు సర్వస్వం ఐడియాలజీయే. ఇప్పుడు నేను చెప్పింది ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఐడియాలజీయే హనుమంతుడు. ఆ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లిన వాడే హనుమంతుడు. కలియుగములో మనకి ఎవరంటే కృతయుగములో ఎల్లమ్మ రేణుకాదేవి, త్రేతాయుగంలో సీతాదేవిగా పుట్టింది. అలాగే ద్వాపర యుగంలో ద్రౌపది అన్నారు. కాబట్టి ఇటువంటి శక్తినంతటినీ కూడా ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు సినిమా కమర్షియల్గా ఒక వారం రోజులు ఆడాలా, 100 కోట్లు రావాలా, ఇలాంటి ప్లాన్స్, చీప్ ప్లాన్స్ లేకుండా ఈ డైరెక్టర్లు ఒక 100 రోజులు ఈ రామాయణాన్ని మనం ప్రజలకు అందించాలనే భావనతో
టికెట్లు తగ్గించి వీళ్ళు అందరికీ కుటుంబం వెళ్ళేలాగా ఫ్యామిలీ వెళ్ళిపోవాలా. సోలార్ ఫ్యామిలీ మనకు ఉంది, సన్ను కుజుడు అంగారు వీళ్ళంతా అలా ఫ్యామిలీలు వెళ్ళిపోయేలాగా వీళ్ళు కనుక టికెట్లు తగ్గించి చేయగలిగితే శ్రీరామచంద్ర ప్రభు యొక్క రామాయణం వీళ్ళ ఆబ్జెక్టివ్ సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే ఇంతకుముందు వచ్చిన రామాయణంలాగే కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. నేను ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చాలా అత్యద్భుతంగా వీళ్ళు తీస్తున్నారు అని అనిపించింది. అలాగే రణబీర్ కపూర్ కూడా శ్రీరామచంద్ర ప్రభువుగా బాగానే సూట్ అయ్యాడనమాట చక్కగా. ఆయన చూడండి, ఆయన చక్కగా మనం చూస్తే కనుక ధ్యాయేత అజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖకమల మిలల్లోచనం నేరదాభం నానాలంకారదీప్తం దదతమురు జటామండలం రామచంద్రం. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు వారణాసి సినిమాలో మహేష్ బాబు ఈ యొక్క రామ పాత్ర గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అవే లక్షణాలు మనకు రణబీర్ కపూర్లో కూడా ఉన్నాయి. ఎలా అంటే ఆ జటామండలము, ఆ యొక్క మురుజటామండలం ముడి వేసుకొని ఇంచుమించు మహేష్ బాబు హైట్తో ఉంటూ చక్కగా ఆయన ఆజానుబాహుడు కాబట్టి ఆజానుబాహు లక్షణాలు మోకాళ్ళ వరకు చేతులు వస్తాయి రణబీర్ కపూర్ కూడా. అదేవిధంగా చక్కగా కండలు తిరిగినటువంటి శరీరము, ఎక్సర్సైజ్, టోటల్ జిమ్ బాడీ అనమాట. రణబీర్ కపూర్ది కాదు, రాముడిది కూడా. ఇంకా అప్పట్లో రావణాసురుడు ఆయన మోస్ట్ సిస్టమేటిక్ బ్రాహ్మడు ఆయన రావణాసురుడు కాబట్టి ఈ యొక్క యాష్ కూడా అదేవిధంగా చక్కగా రావణాసురుడు పాత్రలో చాలా కరెక్ట్గా సూట్ అయ్యాడమ్మా. గురుగారు, మీరు మాటలలో ఇప్పుడు ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, దాని తర్వాత సీతాదేవిగా భూమి నుంచి ఉద్భవించింది, దాని తర్వాత మళ్ళీ ద్రౌపది అన్నారు. సో అది ఎట్లా అంటే, ఎందుకంటే మనకి బేసిక్ గా వీళ్ళిద్దరూ యుగాలు మారుతూ, లక్ష్మీదేవి విష్ణుమూర్తి యుగాలు మారుతూ హస్బెండ్ వైఫ్ గా యుగాలు మారుతూ వస్తారని విషయం మనకు తెలుసు. సో ఇక్కడ ద్రౌపది దేవి ఎలా అండి అంటే, మనకి రేణుకా ఎల్లమ్మ గుడి ఉంది మనకి మన బల్కంపేటలో. దానికి క్లియర్గా ఆ రేణుకా ఎల్లమ్మ గుడిలో స్వయంభూ అయినటువంటి వనదుర్గ, ఆమె జలదుర్గ అంటాం, పడుకొని ఉంటుంది అమ్మవారు రేణుకా తల్లి. ఆ రేణుక ఎవరు? పరశురాముడి తల్లి, జమదగ్ని మహర్షి యొక్క భార్య. ఆయన తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి ఏం చేస్తాడంటే ఈ రేణుకని తల తీసేయమంటే నరికి పడేస్తాడు. తర్వాత బతికిస్తాడు పుత్రవాత్సల్యంతో, మారుస్తారు కదా. అక్కడే క్లియర్గా ఆ దేవస్థానం మీద బోర్డులోకి వీళ్ళు చూసుకోవచ్చు. పురాణంలో ఉన్నటువంటి ఒక శ్లోకం, రకరకాల పురాణాలు ఉంటాయన్నమాట. ఇది స్కాంధ పురాణంలో చెప్పబడినటువంటిది ఇదంతా కూడా. సో ద్రౌపదీదేవి ఎవరు అంటే ఒక వైవస్వత మనువు లాగా, ఇప్పుడు ఒక మనువులో ఇంద్రుడు యొక్క భార్యలైనటువంటి శచీదేవి 5 అవతారాలుగా ఆమె ఏం చేస్తుందంటే, శచీదేవి ఏం చేస్తుంది, తపస్సు చేస్తుంది భర్త కోసం చేస్తున్నప్పుడు పతిందేహి అని 5 సార్లు శివుడిని అడుగుద్ది. అప్పుడు ఆ యొక్క ఇంద్రుడిని 5 భాగాలుగా చేసి ధర్మరాజుగా, భీముడిగా, అర్జునుడిగా, నకల సహదేవులుగా పుట్టించారు. మళ్ళీ అదే పురాణంలో ఏం చెప్తారంటే, ధర్మరాజు యముడి అంశతో పుట్టాడు, తర్వాత సూర్యుడు కర్ణుడేమో సూర్యుడి అంశతో పుట్టాడు, ఇంద్రుడు అంశతో ఈయన పుట్టాడు అర్జునుడు, ద మైటీ హీరో, అండ్ భీముడు వాయుదేవుడి అంశతో పుట్టారంటారు. అంటే నకుల సహదేవులు అశ్విని దేవతల యొక్క అంశతో అంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి తల్లే అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తుతాయి, ఎనర్జీస్ అనమాట. మనకి ఏ విధంగా అయితే ఫ్రీక్వెన్సీస్ 320 హెర్ట్జ్, 720 హెర్ట్జ్, 520 హెర్ట్జ్ ఎలాగైతే మనం ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ విధంగా ఈ ఎనర్జీసే మనకి డౌన్ అయి వస్తుంది. అందువల్లనే దీనికి పురాణాలు ప్రమాణం అనమాట. ఇప్పుడు అవంతా కూడా మనకిది ఈ యొక్క పురాణంలో ఏమని చెప్పబడింది, కంప్లీట్గా ఈ వాల్మీకి పురాణంలో ఇది స్కాంద పురాణము అని క్లియర్ చెప్పబడింది. సో ఇదిగో ఇది అగస్త్య సంహితాయాం ఉమామహేశ్వర సంవాదే ఆపదుద్ధారక స్తోత్రం అని ఎలాగైతే ఇదంతా కూడా చెప్పబడిందో ఆ విధంగా మనకి స్కాంద పురాణాంతర్గతంగా వచ్చినటువంటి 7 ఖండాలు కలిగినటువంటి రామాయణం ఇది. సో ఆ విధంగా ఇదిగో ఇది శ్రీ స్కంద పురాణే ఉత్తరఖండే నారద సనత్కుమార సంవాదే రామాయణ మాహాత్మ్య ఫలానుకీర్తనం నామ పంచమోధ్యాయ శ్రీ వాల్మీకి రామాయణ మాహాత్మ్యం సంపూర్ణం. ఈ విధంగా మనకి అనేకమైనటువంటి పురాణాలు అనేకంగా చెప్తాయి కాబట్టి ఇదిగో ఇక్కడ క్లియర్గా ఇవ్వబడింది. అందువలన మనం ఏంటంటే దీన్ని ఏం చేసుకోవాలంటే ఒక శాస్త్రానుసారం మనకి ఆ యొక్క ద్రౌపది తల్లే మనకి త్రేతాయుగంలో లక్ష్మిగా
ఆ తర్వాత సీతగా, ఆ తర్వాత మళ్ళీ కృతయుగంలో రేణుకగా అని పురాణాలు చెప్పబడ్డాయి. మనందరికీ తెలిసింది ఏంటంటే వాల్మీకి రామాయణంలో మహాలక్ష్మి తల్లే మనకి ఈ సీతాదేవిగా వచ్చింది, వేదవతి మళ్ళీ మనకి పద్మావతిగా పుట్టింది, ఇలా రకరకాలుగా చెప్తాం. అలాగే మళ్ళీ ఏమవుతుంది, ఆ వేదవతియే సీతాదేవికి సహకరించి అగ్ని ప్రవేశంలో వేదవతి వెళ్ళింది. అసలు రావణుడు కూడా వెళ్ళింది, సీతాదేవి కాదు, వేదవతిని తీసుకెళ్ళాడు సీతాదేవి రూపంలో ఉండి. ఆ కృతజ్ఞతగా ఆమె పద్మావతీదేవి అవతారంగా కలియుగంలో వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అంశ ఇద్దరు, ఎవరు ఆవిడ ద్వాపర యుగం దగ్గరకు వచ్చారు, రాధాదేవి రుక్మిణీదేవి, ఇద్దరు భార్యలే, ఇద్దరు కూడా లక్ష్మీ అంశలే. మరి రాధాదేవికి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చారు, ఇక్కడేమో కృష్ణుడు రాధాదేవిని పెళ్లి చేసుకోవాలి, రుక్మిణిని చేసుకున్నాడు, మరి లక్ష్మీ అవతారమే కదా. అలాగా అష్టలక్ష్ముల్ని జాగృతం చేసే శక్తి రుక్మిణికి లేదు, అష్టలక్ష్ముల్ని జాగృతం చేసే శక్తి ఒక రాధకే ఉంది. సో రాధే కృష్ణుడు, కృష్ణుడే రాధ ఎలా ఉంది. కాబట్టి ఈ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం మనం ఇలాంటి రామాయణాలు, వాల్మీకి రామాయణాలు ఒరిజినల్ చదవాలి. ఒరిజినల్ చదవకుండా ఎన్టీ రామారావు సినిమాలు చూస్తే అవి ఆయన రాముడిగా వేసినప్పుడు రాముడే సర్వస్వం, అలాగే శ్రేష్టం అని చూపిస్తాడు. అలాగే ఈ యొక్క మహాభారతంలో అర్జునుడిని హీరోగా పెడితే అర్జునుడిని చూపిస్తాడు, దుర్యోధనుడే హీరో కింద చూపిస్తాడు. అలాగే కీచకుడిని హీరో కింద చూస్తే మనం అందరం కూడా వెళ్ళి కీచకుడిని మన ఎన్టీఆర్ కోసం చూసామని చెప్పేసి కీచకుడు వెదవేవాడు. అయినా కూడా మన గురువు గారు అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు వేశారు కాబట్టి మనం రెస్పెక్ట్ ఇచ్చి ఆ సినిమాలు చూసాం. అండ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ట్రూత్. ఏమిటది, వీ హ్యావ్ అన్బయాస్డ్గా బయాస్డ్ అయిపోయాం. అక్కడ మనం బయాస్ అయిపోయి ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ కాబట్టి మనము యాక్సెప్ట్ చేసాం. అంత సీన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు యంగ్ జనరేషన్ అంతా కూడా దే ఆర్ సర్చింగ్ ఫర్ ద ట్రూత్ అండ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ద history, and that truth and that history was made by Nitish Tiwari. The hidden secrets అన్ని కూడా ధీర్ రామాయణ ఈ లేటెస్ట్ మూవీలో మోడర్న్ జనరేషన్ తో తీస్తున్నారమ్మా. ఇందులో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా మన శూర్పణఖ పాత్రలో చూపిస్తున్నారు. ఇప్పుడు మనం శూర్పణఖని మనం నెగిటివ్ రోల్ అనుకుంటాం, అసలు రావణుడికి మోక్షం ఇప్పించిందే శూర్పణఖ. అవును అంటారంటే రావణుడి మీద ఆమె పగ పెంచుకుంటది, ఆయన భర్తను చంపేశాడు, సో అందుకని పుష్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇది వాల్మీకి రామాయణంలో చెప్పబడి ఉంది. అలాగే వశిష్ఠ రామాయణంలో చెప్పబడింది, వశిష్ఠ మహర్షి రాసిన దాంట్లో. తర్వాత ఈ యొక్క రావణుడికి మోక్షం యాజ్ ఎ సిస్టర్గా ఆమె సక్సెస్ అయింది కాడ, మోక్షం ఇప్పిస్తుంది. రాముడి చేతిలో ఇప్పుడు నేను పిలిచి రామ నన్ను చంపు నాకు మోక్షం ఇవ్వంటే ఆయన ఏమి ఈజీగా రాడు, చంపడు. వి డిజర్వ్ సంథింగ్ అనమాట. రావణుడు అంటే ఎవరు, పులస్త్య బ్రహ్మ మనవడు, సాక్షాత్తు బ్రాహ్మణుడు, వేద పండితుడు, చతుర్వేదాలు చదివినటువంటి పండితుడు, గొప్ప లక్షణాలు ఉన్నటువంటి కింగ్. అయితే వాడికి ఏమిటి, ఇంద్రియాలను జయించలేకపోయాడు. వాడిని రాక్షసుడిగా చూపించారు ఈ యొక్క సినిమాలంతా కూడా. ఆయన ఒక కింగ్, ఒక లంక కింగ్ అనమాట. అయితే దౌర్జన్యంతో కుబేరుడి దగ్గర నుంచి లాగేసుకున్నాడు తన సోదరుడైన. అలాగే తన సోదరుడి యొక్క కోడలైనటువంటి రంభని అతను అనుభవించాలని బలాత్కారం చేయబోతే రంభ శపిస్తుంది. ఏమని, నువ్వు ఇంకొకసారి కనుక కుబేరుడు శపిస్తాడు, నల కుబేరుడు అంటారు ఆయన్ని, కుబేరుడు కొడుకుని, నువ్వు కనుక ఏ స్త్రీనైనా టచ్ చేస్తే నువ్వు తల పక్క అనుమతి లేకుండా టచ్ చేస్తే చస్తావని చెప్పి ఇచ్చాడు. ఆ శాపం పెట్టడంలో కూడా చూడండి సుప్రీంకోర్టు తీర్పులాగా ఉంది. ఎలాగా ఇల్లీగల్ రిలేషన్స్, లివింగ్ ఇన్ రిలేషన్స్ అండ్ డేటింగ్ ఇవన్నీ తప్పు కాదు అని సుప్రీంకోర్టులో ఎలాగైతే ఇచ్చారో ఆ విధంగా నలకుబేరుడు తన సొంత పెళ్ళాన్ని ముట్టుకుంటే, అరే యూజ్లెస్ ఫెలో రావణ, నువ్వు ఏ స్త్రీని ముట్టుకున్నా చస్తావురా అని పెట్టకుండా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వైలేషన్, మళ్ళీ వీడు వెళ్ళి మండోదరి దగ్గర పడుకోవాలి కదా, అందుకోసం మండోదరి కూడా స్త్రీ కదా, వాళ్ళ దగ్గర కాపురం చేయాలి. కాబట్టి అంత శాపం పెట్టేటటువంటి ఈ యొక్క నలకుబేరుడిలో కూడా అంత విచక్షణ ఉంది, అంత నీతి ఉంది, అంత ఎథిక్స్ ఉన్నాయి ఈ రామాయణ ప్రతి పాత్రలో గతంలో. అటువంటి నీతి డెప్త్కి వెళ్ళాలి. అలా లేకుండా ఆది పురుషు పనికిమాలిన సినిమాలన్నీ తీసి మొత్తం పనికిమాలిన వాళ్ళ స్లాంగ్స్లో, వాళ్ళ యొక్క వెర్షన్స్లో వీళ్ళంతా చదవాలి. ఈ రైటర్స్ ఎవరైతే ఉన్నారో పండితులను సంప్రదించాలి. వితౌట్ డూయింగ్ ఆల్ దిస్ రీసెర్చ్ వర్క్. సింపుల్గా ఏదో సినిమా తీసాం, 100 కోట్లు వచ్చేసింది, 200 కోట్లు వచ్చిందంటే చరిత్ర వీళ్ళని శపిస్తుంది. అండ్ డెఫినెట్గా వీళ్ళంతా కూడా తీసినా కూడా ప్రేక్షకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టుగానే లేరులేండి. ఎందుకంటే అందరికి ఎలా ఉంటుందని ఎంతో కొంత తెలుసు వాట్ ఈజ్ వాట్. ఎందుకంటే మనం తాతల నుంచి, మన నాన్నమ్మల నుంచి, అమ్మమ్మల నుంచి నేర్చుకుంటున్నాం కానీ, బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ కి చాలా చాలా ముఖ్యం, స్పెషల్ గా ఈ రామాయణం గురించి. అంటే ఎందుకంటే ఆల్ ఆర్ వెయిటింగ్
ఫర్ దిస్ రామాయణం కూడా. yes. ముఖ్యంగా మనం స్పెషల్ గా మాట్లాడుకుంటే ఈ జెన్జీ వాళ్ళకి కొంచెం తెలియాలి కూడా రామాయణం, అవును. ఎందుకంటే స్కూల్స్ లో చెప్పట్లేదు, కాలేజెస్ లో చెప్పట్లేదు, ఇంట్లో కూడా ఆ పరిస్థితి లేదు. అవును. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఒక గైడెన్స్ లా ఉండే సందర్భం కూడా. Definitely. సో అంతవరకు ఇది రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? 100% రీచ్ అవుతుంది. రాముడు ఎవరంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మముని రూపము లేనటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఇలాగ ఒక విగ్రహంగా ఒక పోత పోస్తే వచ్చేటటువంటి వాడు ఒక పోగు కింద చేస్తే రాముడు రూపం ఎత్తుతుంది. అంటే శ్రీరామచంద్ర ప్రభు ప్రతి మాతృవాక్య పరిపాలకుడు ఆయన. తల్లి ఎలా అంటే తల్లి మాట జవదాటలేదు, సవతి తల్లి అని డిఫరెన్స్ చూపించలేదు. సవతి తల్లి వనవాసానికి వెళ్ళిపోమన్నా త్యాగం చేశాడు, సాక్రిఫైస్ చేశాడు. అంటే పట్టాభిషేకం. ఎక్కడ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు త్యాగం చేస్తున్నారు? అండ్ దీస్ పొలిటీషియన్స్ దే షుడ్ లెర్న్ ద పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ లార్డ్ రామ. ఆ ఎథిక్స్ నేర్చుకోవాలి వీళ్ళంతా, ఎమ్మెల్యేలు, ఎంపీలు. అది అక్కడ తీశారు. నెక్స్ట్ బ్రదర్స్ని ఎలా చూసుకోవాలి, భరతుడిని, వీళ్ళందరినీ కూడా అని అక్కడ రామాయణంలో చూపించాడు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి బ్రదర్స్ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. భరతుడు కూడా రాముడి యొక్క చెప్పులను తీసుకొని నేను సింహాసనం మీద పెడతానంటే, పెట్టి పరిపాలిస్తున్నానంటే ఈ యొక్క ముప్పాళ్ళ రంగనాయకమ్మ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఆమెమో రామాయణ కల్పవృక్షం అయితే విషవృక్షం అని రాసిందనమాట. తర్వాత పశ్చాత్తాపడింది ఆమె. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసింది. ఆ రామాయణం రాజు ఆ రాముడు చెప్పులు కూడా తీసుకెళ్ళిపోయింది. రాముడిని పాత్ర, రాముడు పాపం చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు కూడా లేకుండా చేశారని విమర్శించేటటువంటి వాళ్ళు కూడా, పనికిమాలిన వాళ్ళు చాలామంది ఉండేవారు, ఉన్నారు కూడా అప్పుడు. సో రామాయణంలో ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రుడు భార్యను ఎంత విధంగా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలా రెస్పెక్ట్ ఇచ్చుంటే ఈ రోజున 498A కేసులు ఉండవు, డొమెస్టిక్ వైలెన్స్లు ఉండవు, అండ్ 494లు ఉండవు, బైగామీలు ఉండవు, 495లు ఉండవు. అట్లీస్ట్ ప్రయత్నించరు. సో దే షుడ్ లెర్న్. సీతాదేవి తనకు కౌసల్య లాంటి తల్లి అని, భార్య మరొక తల్లి రూపంలో 30 years తర్వాత వచ్చినటువంటి తల్లి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఏం నేర్చుకున్నారండి రామాయణం వీళ్ళంతా? రామాయణం పుస్తకం చదివాడు. బేసిక్ గా రామాయణం ఏం చెప్తుందంటే ఏం చెప్పదో అంటారు. ఎందుకంటే ఒక తండ్రి దగ్గర ఎలా ఉండాలి కొడుకు, అలాగే తల్లి దగ్గర ఎలా జవదాటకుండా ఉండాలి తండ్రి మాటికి, భార్యతో భర్త ఎలా ఉండాలి, భర్తతో భార్య ఎలా ఉండాలి, అలాగే అన్నదమ్ముల మధ్య ఎలా ఉండాలి, అలాగే పరస్త్రీనికి కోరుకుంటే ఎలా ఉంటుంది అన్నదే. ఇప్పుడు రామాయణం రంకు అని, భారతం బొంకు అని పనికిమాలిన వాళ్ళందరూ కూడా ఎవడికి వాడే ఉపన్యాసాలు చెప్తూ మొదలు పెడతారు. అది కాదు. ఆ శ్లోకం ఎలాగొచ్చిందంటే, రామాయణం రంకు చెయ్యాలని చూసిన మూలాన అంత మైటీగా గొప్పవాడైనటువంటి లెజెండ్ రావణాసురుడు చనిపోయాడు, నాశనమయ్యాడు. భారతంలో బొంకాలని చూసినటువంటి కర్ణ దుష్ట చతుష్టయం కౌరవులంతా కూడా నాశనం అయిపోయారు అని చెప్పేటటువంటి నీతి. మేము రామాయణం చదివాం, రాముడు దేవుడా, రాముడు దేవుడు కాదా, ఈ కాదు డిస్కషన్స్. రాముడు సరయూ నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు, రాముడు మానవుడు, రాముడు మానవుడు. రాముడు మానవుడు అంటే నీలాంటి మానవుడు కాదు. నువ్వు నరేంద్ర మోడీ మానవుడు అని ఒకరిని చెప్పమను. నరేంద్ర మోడీ ఎందుకు ఒప్పుకుంటాడు? ఐఎమ్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు. అండ్ యువర్ ఏ మామూలు లే మ్యాన్ ఆన్ ద రోడ్ అంటాడు. అటువంటి మామూలు మనిషి ఇలా అంటే, శ్రీరామచంద్ర ప్రభుతో మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం మా గురువు గారు అయినటువంటి గురువులందరూ కూడా ఏం చెప్తారంటే, రామాయణం నాయన రాముడు మనకలాంటి మనిషేరా నాయన, మీరు కూడా డెవలప్ అవ్వండి అంటాడు. అంతేగాని రాముడు చికెన్ తిన్నాడు, మటన్ తిన్నాడు, ఇవి కాదు డిస్కషన్స్. వితండవాదాలు ఇవన్నీ కాదు. దీంట్లో తెలుసుకున్నది ఏంటంటే, ఐఎమ్ ఛాలెంజింగ్ ద ఎంటైర్ వరల్డ్. నేను చెప్తున్నాను, ఎవ్వరూ కూడా రాముడు ఐడియాలజీని జీర్ణించుకుని ఉంటే నీ భార్యను నువ్వు, నీ మీద 498 కేసులు నువ్వు చెప్పండి, ఏం వేయకుండా ఉంటుంది. నీ భార్య ఎప్పుడైనా సరే ఏ నిమిషంలో కూడా శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి యొక్క మనసును గాయపరచలేదు ఆయన. నీ భార్యలను ముందు నువ్వు గాయపరచకుండా ఉంటే నువ్వు అప్పుడు రాముడి గురించి నువ్వు డిస్కస్ చేయడానికి నువ్వు సరిపోతావు. నువ్వే యువర్ టోటల్ యూజ్లెస్ ఫెలో. అండ్ నీ భార్యలను తెల్లారితే హెరాస్ చేస్తావు. ఆడపిల్లల్ని పరస్త్రీల గురించి ఉపన్యాసాలు ఇస్తావు, పరస్త్రీలతో కేసులు, ఎస్ఐలు, IPS ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు జైళ్ళకి, కలెక్టర్లు అందరూ కూడా. అండ్ అందరూ ఈ రకంగా ఉన్నప్పుడు విజ్ఞత ఎక్కడుంది? చదువు కాదు విజ్ఞత, క్యారెక్టర్ కావాలి. దట్ క్యారెక్టర్ ఇస్ లార్డ్ రామ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫాదర్ని మీరు రెస్పెక్ట్ ఇస్తున్నాం అంటున్నారు, ఓల్డేజ్ హోముల్లో వదిలేస్తున్నారు. రాముడేమో ఓల్డేజ్ హోముల్లో వదల్లా. నెక్స్ట్ తల్లి మాత్రం పరిపాకలు, బ్రదర్స్ని నేను చూసేస్తున్నాను అంటున్నాడు. బ్రదర్స్ తల్లితో ఎనిమిటీ పెట్టుకుంటున్నారు, బ్రదర్స్ ఆస్తుల కోసం కోర్టుల్లో ఉంటున్నారు. ఇదంతా చేసేటటువంటి ఈ మనుషులు రామాయణం గురించి ఐడియాలజీ తెలుసని ఎలా అంటారు? జై శ్రీరామ్ అంటే సరిపోద్దా? ఇవన్నీ లార్డ్ రామ అంటే ఐడియాలజీ. రాముడు అంటే ఐడియాలజీ. రాముడికి చావు లేదు. ఈ బుద్ధిహీనులు అందరూ తెలుసుకోవాలి. లార్డ్ రామ ఐడియాలజీయే రాముడు. తనకలాగా ప్రతి ఒక్కడు ధర్మవంతుడవ్వాలి అని చెప్పి మనందరిలో కూడా ఆయన క్యారెక్టర్ను చూపించి
మనంతా కూడా భార్యలను బాగా ప్రేమించాలా, తల్లుల్ని ప్రేమించాలా అని చెప్పి ప్రేమ ఇది చెప్పడం కోసం రామావతారం. అలాగే శ్రీకృష్ణ అవతారం ప్రతి మనిషి కూడా ద్వేషం పెట్టుకోవద్దు, ఒకళ్ళొకళ్ళు మీరు ఎనిమిటీ వద్దు, లవ్ పెంచుకోండి అని చెప్పడమే కృష్ణతత్వం. అంతేగాని కృష్ణుడికి రాధకి పెళ్ళయిందా, కృష్ణుడు ఎందుకు చేసుకోలేదు, అన్నెసరీ డిస్కషన్స్ చేస్తారు. కృష్ణుడు శవం కుళ్ళిపోయింది, 7 రోజులైంది కుళ్ళిపోయి, అర్జునుడు వచ్చి తీశాడు. ఇదా ప్రవచనకారులు చెప్పాల్సింది, ఇదా స్వామీజీలు చెప్పాల్సింది. లార్డ్ కృష్ణాన్ని నేను చంపేస్తాను అని చెప్పి జరాసంధుడు ఇలాంటి వాళ్ళు అన్నారంటే, సాల్వుడు వీళ్ళంతా కూడా లార్డ్ కృష్ణ ఐడియాలజీ లేకుండా చేసేస్తామని అర్థం అక్కడ. అంటే ప్రతి మనిషిలో ప్రేమను చంపేస్తాను అని అర్థం లార్డ్ కృష్ణని చంపేయడం అంటే. అంటే అందరూ కరకోటకలు అయిపోతారు. అందువల్ల రాముడి గురించి కృష్ణుడి గురించి డిస్కషన్ చేసే అంత సీన్ ఎవరికీ లేదు. వాళ్ళని క్రిటిసైజ్ చేసి ఆ డెప్త్ రావాలి అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క పూర్ణానుగ్రహం రావాలి. ఏమని చెప్పాడు? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతక నాశనం. రామాయణంలో ప్రతి ఒక్క అక్షరం కనుక జపించినట్లయితే, పారాయణ ఎందుకు చేస్తారు? పనిపాటలాగా చేస్తారా? సుందరకాండ పారాయణ ఇవన్నీ పారాయణ చేస్తే ఏకైకం అక్షరం పుంస మహాపాతక నాశనం. మనం ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశింపజేస్తుంది. అలాగే నేను నువ్వు చెప్పాల్సినటువంటి ఈ యొక్క రామాయణ చరిత్ర, ఈ సినిమా డైరెక్టర్లు వీళ్ళు తీసినది వీళ్ళ లాభం కోసం తీసుకుంటున్నారు. ఎవ్వరూ కూడా రామచరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చరిత్ర శతకోటి ప్రవిస్తరం, కొన్ని వేల వందల యోజనాల దూరం చరిత్ర ఎప్పటికీ ప్రవిస్తరం వ్యాపించి ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ అనమాట. రామ, లార్డ్ రామ అంటే ఆల్ పెర్వేడింగ్, లార్డ్ రామ అంటే ఆల్ పవర్ఫుల్, లార్డ్ రామ అంటే ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్ని ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఇది ఈ యాంగిల్లో వీళ్ళు చూపించాలి సినిమా. అలా చూపించకుండా వీళ్ళ ఇష్టానుసారం ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో కథనం రాసేసుకొని కథలు చూపించేసి సినిమా వాళ్ళు డైరెక్షన్ చేసేస్తాం, మా సినిమా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే తుక్కు కింద ఫ్లాప్ అయిపోద్దమ్మా. సో ఎనీ డైరెక్టర్ హూ ఈస్ ట్రయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్, హీ షుడ్ డిస్కస్ విత్ ఆల్ ద పర్సన్స్ ఎలా ఉండాలి అని అంటే, మనం చక్కగా రాముడు ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలా. అండ్ వీ షుడ్ నాట్ సప్రెస్ ద నేచర్ ఆఫ్ రావణుడిని విలన్గా చూపించాల్సిన అవసరం లేదు. హీఈస్ ఎ కింగ్. అంటే చాలా మట్టుకు మనకి రామాయణంలో రావణుడు అంటే విలన్ క్యారెక్టర్ మాత్రమే. బట్ బిఫోర్ దట్ వాట్ ఈస్ రావణ అనేది ఎవరికి తెలియదు, ఆయన ఏంటి అని తెలియదు. ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ తో బాగానే ఉంటాడు ఏంటి అనేది. సో ఓన్లీ మనకి రావణుడు ఎక్కడ తెలుస్తుంది అంటే రామాయణంలో సీతను ఎత్తుకుని వెళ్ళిపోవడం వల్ల మనకి యాజ్ ఏ ఆయన నెగిటివ్ రోల్ లోనే కనిపిస్తాడు. బట్ వాట్ ఈస్ రావణ బిఫోర్ దట్ అంటే ఏం చెప్తారండి? హీ ఈస్ జస్ట్ లైక్ రామ బిఫోర్ దిస్ ఈ ఇన్సిడెంట్స్ జరిగే ముందు. రావణ కథ అనేటటువంటిది ఎక్కడో జరగలేదు, మన చరిత్ర అది. మన మనుషులు సొసైటీ ఇప్పుడు ఎలాగైతే కాంటెంపరీస్, ఇప్పుడు వాల్మీకి కాంటెంపరీ రామాకి, రాముడు ఎక్కడో ఉన్నటువంటి రాముడు ఎప్పుడో జరగబోయేది తన దివ్య దృష్టితో దూరదృష్టితో రాశాడు. ఇప్పుడు 2G రిలయన్స్ రిలీజ్ చేసింది, 3G వస్తుందన్నారు, 4G వస్తుందన్నారు, 5G వస్తుందన్నారు, ఇప్పుడు 6G చేసేస్తున్నారు. ఎలా అయితే ఊహించి రాశాడో జరగబోయేటటువంటి దీనికి ఏదో పవర్స్ ఇవన్నీ అవసరం లేదు. తపోశక్తితో ఇమాజినేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫిజిక్స్ అనమాట. సో ఇమాజినేటివ్గా ఆస్ట్రానమీని ఎలాగైతే ప్రెడిక్ట్ చేస్తామో ఈ రాబోయేటటువంటి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆగదు అన్నాం, ఆగకుండా జరుగుతోంది. ఇట్స్ నథింగ్ బట్ ప్రెడిక్షన్. ఆ విధంగా వాల్మీకి రాసి అంతకుముందు ఉన్నటువంటి రాముడు తర్వాత అవతారం ఎత్తిన తర్వాత ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు, జీవించారు. ఆ విధంగా రావణుడులో రావణాసురుడు ఎవరు అంటే పులస్త్య బ్రహ్మం, మానవుడు, వేద పండితుడు. అది మన స్టోరీ, అది మనలోనే. ఆయన కూడా మనలాంటి మనిషే, రావణుడు కూడా మనలాంటి మనిషే, రాముడు కూడా. అయితే ఈయన ధర్మాన్ని నమ్ముకున్నాడు శ్రీరామచంద్ర ప్రభు. తల్లి మాట వినడం, దాన్ని ఒక డిసిప్లిన్కి మారుపేరు రాముడు, ధర్మానికి మారుపేరు రాముడు. అండ్ దిస్ ఫెలో ఏం చేశాడంటే, కర్ణుడైనా ఎవరైనా దుర్యోధనుడైనా ఆ పాత్రలన్నీ కూడా కర్ణుడు దుర్యోధనులతో స్నేహం చేసి ఎలాగైతే చెడిపోయాడో, రావణ బ్రహ్మ కూడా ఆయన ఏం చేశాడు, కుంభకర్ణుని బ్రహ్మాండంగా లవ్ చేసేవాడు, వాళ్ళ తమ్ముడిని విభీషణుని లవ్ చేసేవాడు. తర్వాత అందరినీ కూడా ధర్మంగా పరిపాలించేవాడు. ఎప్పుడు అయితే ఈ దుర్బుద్ధి ఎప్పుడు వచ్చింది, ఈ యొక్క చెడ్డ వాళ్ళతో ఉంటారు కదా, ఆ మారీచుడు ముందే చెప్పాడు,
మారీచుడు ఏం చెప్పాడు, రాముడు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు మామూలు ఆర్డినరీ ఫెలో అనుకుంటున్నావు, ఎదుగో నన్ను కొడితే నేను అంత దూరం వెళ్ళిపోయాను, నువ్వేదో జయించేశాను, నేను త్రిలోకాలను జయించేశాను అనుకున్నా. ఈజ్ నాట్ దట్ ఆర్డినరీ మ్యాన్. ఒక్క పంచ్ ఇచ్చాడంటే నువ్వు ఎగిరిపోతావు, అంత పవర్ఫుల్ రాముడు అని చెప్పాడు చనిపోయేటప్పుడు. అలాగే ఈ యొక్క ఇంద్రజిత్తు మాత్రం గెలిచాడు. ఇంద్రజిత్తు ఏం చేశాడంటే ఇంద్రుణ్ణి జయించాడంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడు, పరస్త్రీ వ్యామోహం ఆయనకు లేదు, అది ఉండొద్దన్నాడు. కాబట్టి రావణుడిలో 2 క్వాలిటీస్ చెడ్డే ఉన్నాయి. ఆయన కూడా ధర్మాత్ముడే. ఈ యొక్క ఉమెనైజింగ్ ఒకటి, ఉమెనైజింగ్ వల్ల నలకుబేరుడి యొక్క భార్యని రంభని అనుభవించాలని ప్రయత్నించాడు, శాపం పొందాడు. అలాగే సీతాదేవి జోలికి వచ్చాడు, అండ్ మిగతా వాళ్ళ జోలికి ఎవరికి కూడా వెళ్ళలేదు ఆయన. అండ్ నెక్స్ట్ ఏం చేశాడంటే ఎప్పుడైతే చెడ్డవాళ్లతో వెళ్ళాడో, కంసుడికి ఉంది కొన్ని వేల మందిని తీసుకొచ్చేసి జైల్లో పడేసాడు మొత్తం ఆడవాళ్ళందరినీ. రావణుడికి అలా చెప్పుకోం మనం. సో ఎలాగైతే ఈ యొక్క చెడ్డవాళ్ళతో ఉండి ఈ యొక్క మంచి ఋషుల్ని, సేజస్ని, ధర్మాత్ముల్ని డిస్ట్రాయ్ చేయాలని చూశాడు. అంటే అన్బయాస్డ్గా ఉండలేదు, బయాస్డ్గా ఉన్నాడు. ఇప్పుడు ఒక దొంగ మామూలుగా దొంగతనం చేసి వస్తాడు పోలీస్ స్టేషన్లో, పోలీసు వాళ్ళు పడేస్తారు. అప్పుడు పొలిటీషియన్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని అడుగుతారు, వీళ్ళు సార్ కొంచెం పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి అంటే ఆయన చేస్తాడు. పొలిటీషియన్కి అనవసరం పాపం, ఆయన నిజం చేశాడో లేదో కొంచెం రికమెండేషన్ పవర్ చేస్తాడు. చేస్తే ఎలాగైతే అక్కడ బయాస్డ్ అయిపోయాడు, ధర్మాన్ని రక్షించట్లేదు, వాడే రావణుడు అని అర్థం. అంటే మంచివాడే రావణాసురుడు. కానీ ఈ ఉమనైజింగ్ క్వాలిటీస్, ఈ బయాస్డ్గా కొన్ని విషయాల్లో ధర్మానికి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేదు, పార్షాలిటీ ఉండడం వల్ల ఆ బ్రాహ్మణుడు శాపానికి గురై ఆయన రాక్షసుడిగా చిత్రీకరించారు. అలాగే ఇప్పుడు మనకి రామాయణంలో పరశురాముడిది కూడా మనకి కనిపిస్తుంది. సో ఎందుకంటే ఆయన కోపోద్రుక్తై వచ్చి ఆయనకి అంటే కొంచెం అక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి కదా. సో ఇందులో రాముడికి ధనుస్సు ఇచ్చింది పరశురాముడా ఏంటి అసలు ఆ కథ ఏంటండి? మొత్తము 3 రకాల ధనుస్సులు ఉన్నాయి. బ్రహ్మ సృష్టించాడు 3 ధనుస్సులు. ఒకటి శివధనస్సు, అది జనక మహర్షికి ఇచ్చారు. ఎవరిచ్చారు? బ్రహ్మదేవుడు ఇచ్చాడు. రెండవది విష్ణు ధనస్సు, పరశురాముడికి ఇచ్చాడు. మూడో ధనస్సు గాంధీవాం, మన మైటీ హీరో అర్జునుడు ధరించాడు మనవాడు, అది పట్టుకున్నాడు. ఇందులో ఈ యొక్క శివధనస్సు అనేటటువంటిది ఏమైందంటే నువ్వు అన్నట్టుగా పరశురాముడి దగ్గరే విష్ణు ధనస్సు, శివధనస్సు, ఆయనే విష్ణుమూర్తి కదా, విష్ణుమూర్తి అంశ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే జనక మహారాజుకి గిఫ్ట్గా ఇచ్చాడు చిన్నప్పుడు. ఆ సీతాదేవి ఏం చేసింది, ఆ ధనస్సుని ఒక ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమైందంటే సీతాదేవి అయోనిజ ఆమె ఒక బాక్స్లో దొరికింది. జనక మహారాజు నాగలు తవ్వుతుంటే అక్కడ సీతాదేవి వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నప్పుడు ఒకసారి ఈ యొక్క ధనస్సు దగ్గరికి ఆమె ఆడుకుంటున్న వస్తువు వెళ్ళిపోతే ధనస్సును అవలేలగా ఇలా పట్టుకుని ఇలా పక్కకు విడేసింది మహాలక్ష్మి కాబట్టి ఆమె. అది రావణాసురుడు ముట్టుకోవడం కూడా లేపలేకపోయాడు. కాబట్టి పరశురాముడు ఇచ్చిందే. శివభక్తుడు కాబట్టి ఈ యొక్క జనక మహారాజు చక్కటి భక్తుడు, పరశురామ భక్తుడు. వాళ్ళిద్దరికి ఋషులు కదమ్మా. అప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు జనక మహర్షి దగ్గరికి, తర్వాత వశిష్ఠుడు వచ్చేవాడు, పరశురాముడు వచ్చేవాడు. ఆ విధంగా ఈ 3 ధనస్సుల్లో ఆయన ఇస్తేనే మహావిష్ణువు అవతారం కాబట్టి ఇస్తేనే వచ్చింది. దాన్ని విరిచేసరికి ఆయన కోపం వచ్చింది. నా ఆరాధ్యుడు పరశురాముడికి గురువు ఎవరు? శివుడు. ఆ శివధనుస్సునే ఇరుస్తాడా అని చెప్పేసి వచ్చాడు. అది మన కోసం, ప్రజల కోసం అర్థం అవడానికి. ఆయనకు తెలియక కాదు. రాముడు తనకంటే కాంటెంపరీ. చూడు అవతారాలు, విష్ణుమూర్తి 2 అవతారాలు ఒకేసారి. అవతారం అంటే మనం ప్రజలు ఏమనుకుంటాం, ఒకడు పుట్టి వాడు చచ్చిపోయిన తర్వాత 2వ అవతారం, మళ్ళీ పుట్టిన తర్వాత 3వ అవతారం అలా అనుకుంటారు. అలా కాదు. విష్ణుమూర్తి సేమ్ టైం 4 టైమ్స్ అవతారాలు ఎత్తగలడు. 2 అవతారాలు ఎత్తాడు. పరశురాముడు అవతారంగా ఆయన బ్రతుకున్నప్పుడే శ్రీరామచంద్రుడిగా. అయితే శ్రీరామచంద్రుడు మనకి 16 కళలతో పుట్టేశాడు. 12 కళలు అంటారు, 12 కళలు కాదు. శ్రీకృష్ణుడు శ్రీరాముడు 16 కళలతోనే పుట్టాడు. పరిపూర్ణమైనటువంటి అవతారాలు 2. ఈ పరశురాముడికేమో ఆయనకు అంత కళలు లేవు. కాబట్టి ఆయన ఏం చేశాడు, తనకంటే గొప్పవాడు రాముడు, ధర్మానికి ప్రతిరూపము, యాంగర్ ఉండదు, శాంత స్వభావము, ఇవన్నీ క్వాలిటీసు. రాముడి యొక్క ఔన్నత్యం ప్రజలకు చూపించాలి, రాముడి యొక్క ఎగ్జిస్టెన్స్ చూపించాలి, ఆయన యొక్క గ్రేట్నెస్, ఆయన యొక్క గ్లోరీస్ని చూపించాలి అన్న ఉద్దేశంతో ఆయన శివధనుస్సు నిర్చేసిన వాడు ఎవడు అని వచ్చినట్టుగా రామాయణంలో రాస్తారు. వస్తే రాముడు ఎప్పుడైతే ఆ శివధనుస్సు నిర్చేసావు పాతదాన్ని, దీన్ని చేయగలుగుతావా నువ్వు అని విష్ణుధనుస్సు ఇచ్చినప్పుడు రాముడు ఏం చేశాడంటే ఆ యొక్క ధనుస్సుని ఇలా ముట్టుకున్నాడు. విష్ణు దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీని లాగిపడేశాడు. అంటే హీ హాజ్ ఎక్స్ట్రాక్టెడ్ దట్ ఎనర్జీ విచ్ ఇస్ దేర్ ఇన్ దిస్ ధనుస్ అనమాట.
సో ఎప్పుడైతే అది అక్కడి నుంచి ఆ స్టోరీ కాదు నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నాకు పని చేయను అని అన్నాడో మనం ఏం చేయాలా, ఒక సిఐ చేయట్లేదు, ఏసీపీ దగ్గరికి వెళ్తాం, ఏసీపీ కూడా చేయట్లేదు, డీసీపీ దగ్గరికి వెళ్ళాలా, సిపి దగ్గరికి వెళ్ళాలా, డీజీపీ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు కూడా చేయకపోతే మనం ఏం చేస్తాం, కోర్టుకి వెళ్ళాలా, జ్యుడిషియరీ. వీ షుడ్ నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ ద ఆఫీసర్స్ దోస్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు డూ. అది నేర్పడం కోసం విష్ణు ధనుస్సుని ఇలా ముట్టుకొని చెప్పించాడు. ఇలాగా మనం ఏంటంటే మోడర్న్ సైన్స్ని ఇప్పుడున్నటువంటి సోషియో పొలిటికల్ ఎకనామిక్ పెరిఫెరీలో మనం తెలుసుకోవడానికి రామాయణాన్ని ట్రై చేయాలి. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, మీకు యష్ పాత్ర చూసినప్పుడు ఏమనిపించింది? అట్ ద సేమ్ టైం సీతమ్మగా సాయి పల్లవిని చూసినప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు యష్ పాత్రలో నువ్వు చెప్పినట్టుగా యాప్ట్గా ఉన్నాడు, చాలా కరెక్ట్గా రావణాసురుడిగా భలే సెలెక్ట్ చేశారు. ఆ బాడీ, ఆ ఫీచర్స్ అవన్నీ కూడా. అండ్ అతను ఆ ట్రైలర్లో కొంచెమే చూపించారు, బట్ హీ హ్యాడ్ యాక్టెడ్ చాలా చక్కగా చేశాడు. ఇకపోతే సీతమ్మ తల్లిగా మనకి ఈ యొక్క సాయి పల్లవి యాక్ట్ చేసినప్పుడు, సాయి పల్లవి అనేక మూవీస్లో యాక్ట్ చేసింది. సో అవే షేడ్స్ వస్తున్నాయి. సో మనం సినిమా చూస్తున్నప్పుడు సాయి పల్లవి కనబడుతుంది, కానీ ఆ ట్రైలర్లో సీతమ్మ వారిలా కనబట్ల. అంజలి గారు ఏం చేసేవారు, సీతాదేవిగా వేస్తే సీతాదేవే మనం చూసేవాళ్ళం, అంజలి అని మర్చిపోయేవాళ్ళం. సో ఆ రకంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ మన ఈమె చేసుకోవాలి. అండ్ షీ షుడ్ ఆల్సో సీ ద అది కాస్ట్యూమ్స్లో కానీ వాటిల్లో కానీ అన్నీ ఆమె కూడా అడగాలి. అడిగి సీతాదేవి మరో చరిత్రలో ఒక 100 సంవత్సరాల పాటు సాయి పల్లవి యాక్ట్ చేసింది సీతాదేవి పాత్రలో లీనమైపోయింది అంటే జీవించేసింది అన్నట్టు ఉండాలి, అంతేగాని నటించింది అన్నట్టు ఉండకూడదు. సో ఇంకా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం సాయి పల్లవిలో. మూవీ మొత్తం చూస్తే మనకి ఏమైనా ఒక కంక్లూజన్ కి రావచ్చు డెఫినెట్గా అమ్మ. అండ్ ఇంకొకటి, ఈ ట్రైలర్ లో చాలా మంది అడిగే క్వశ్చన్, రామాయణాన్ని మనం ఆంజనేయ స్వామి లేకుండా ఊహించలేం. సో అదొకటి మిస్ అవుతుంది. అవును, వాళ్ళు మిస్ అవుతారు. కొన్ని పాత్రలు అవి ప్రాచీన కాలం నుంచి కూడా సినిమా పాత్రలు చేసినప్పుడు డైరెక్టర్లు వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఈ ట్రైలర్లో ఎవరైనా అసలు తెలివితేటలు ఉన్నాయా? జయత్యతిబలో దేవో అంటాం మనము. ఆంజనేయ స్వామిని ఏంటి, మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోజవం అంత స్పీడ్. అసలు ఆంజనేయ స్వామి లేనిదే జయవారము అంటాం మంగళవారాన్ని. ఆంజనేయ స్వామి ట్రైలర్ లేకుండా వీళ్ళు అసలు వేశారంటే ఇది అసలు శుభకరం కాదు వీళ్ళకి. మళ్ళీ వెంటనే వీళ్ళు ఇంకో ఫంక్షన్ పెట్టి ఆంజనేయ స్వామిని పెట్టి వీళ్ళు చేయాలన్నమాట. అంటే మేబీ 2 parts అనుకుంటున్నారు కదా. మేబీ ఇంతవరకు ఆంజనేయుడు మనకి ఎంట్రీ అనేది ఆఫ్టర్ వనవాసంకి వెళ్ళాక ఉంటుంది కాబట్టి మేబీ అయి ఉండొచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ ఎక్స్పెక్టింగ్. డెఫినెట్లీ. అక్కడ బుద్ధిర్బలం యశోధైర్యం అజాడ్యం వాక్పటిత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి తలుచుకుంటేనే ఇవన్నీ వచ్చేస్తాయి, బుద్ధి బలము ఇవన్నీ. అలాగే మనం ఇంకా అంటే ఇప్పటివరకు చాలా రామాయణాలు చూస్తాం, ఎందుకంటే మీరు మీ చిన్నప్పటి నుంచి వినుంటారు. అలాగే చాలా సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ గారు కూడా చాలా ఆయన తగ్గట్టు ఆయనకి తెలిసినట్టుగా ఆయనే చేశారు. దాని తర్వాత మనం చాలా రామాయణాలు చూస్తున్నాం. నౌ కొంచెం మోడర్న్ రామాయణస్ కూడా మనం చూస్తున్నాం నౌ జనరేషన్ తగ్గట్టుగా. బట్ రామాయణంలో హిడెన్ సీక్రెట్స్ అంటూ, అంటే వీళ్ళకి ఇంకా ప్రాచుర్యం రావాలి, వీళ్ళ గురించి చెప్పాలి అన్న వ్యక్తులు ఏమైనా ఉన్నారా రామాయణంలో? డెఫినెట్గా ఉన్నారు. సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏ సినిమా తీసినా సరే రాముడు పాత్ర వేసినప్పుడు ఆయన నేల మీద పడుకునేవాడు, ఒంటిపూట ఉపవాసం చేసేవాడు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాడు కాదు అని చెప్పేవారు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చేది, నిజమేనా ఎన్టీఆర్ గారు అంత ఇదిగా చేస్తున్నారా, కృష్ణుడి పాత్ర ఈయన పాత్ర అని. అప్పుడు మా గురువు గారు అయినటువంటి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళంతా వచ్చేవారనమాట రాజమండ్రిలో. సో అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమో దానవేర సూరకర్ణ సినిమా తీశారు. రామారావు రాస్తేనే, ఎన్టీఆర్ అడిగితేనే ఆయన రాశారనమాట. ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాడు. అలా ఈ రామాయణం కథ రాసినప్పుడు మా గురువు గారు ఉషశ్రీ, ఎవరో కాదు, పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు పెద్ద బ్రదర్. కాబట్టి ఆ డిస్కషన్స్ జరిగినప్పుడు, ఎన్టీఆర్ గారు డిస్కషన్స్ చేసినప్పుడు నేను స్వయంగా అక్కడే ఉండేవాడిని. అందుకని నాకు ఎన్టీఆర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన ఏంటంటే ఏదైనా పాత్రను తీసినప్పుడు ఆయనే కథ జీవిచ్చేస్తాడు. అంతేకాదు కేర్ఫుల్గా లెజెండ్ని పక్కకి తప్పనివాడు. ఆయన ఉన్నంతలో మోరల్ వాల్యూస్ తీసేసేవాడు. ఏది తప్పదు ఆ పాత్రను హైలైట్ చేయాలంటే ఆయన నెగిటివ్ రోల్, ఆయన అంతా ధైర్య సాహసాలంటే హీరోగా స్టార్డమ్గా వరల్డ్లోనే నెంబర్ 1 రొనాల్డ్ రేగన్ కూడా పనికి వచ్చేవాడు కాదు. ఈ ఎంజీఆర్ అని చెప్తారు, వీళ్ళందరినీ డామినేట్ చేసి పడేశాడు. నా భూతో నా భవిష్యత్తి సీనియర్ ఎన్టీఆర్ లాగా. అటువంటి ఆయన ఏం చేసేవాడంటే, ఏమండి మీరు వరల్డ్ నెంబర్ 1 హీరో, మీరు నెగిటివ్ షేడ్ రావణాసురుడుగా భూకైలాస్ తీస్తే మీ మీద విలన్ పాత్ర లేకూడదు, దుర్యోధనుడు నెగిటివ్ షేడ్ పడిపోతుంది, మీరు రాముడిగా కృష్ణుడిగానే ఎదగాలంటే నో అని చెప్పి ఎంత సాహసం అంటే ఆయన
రావణుడు దుర్యోధనుడే కాదు, అత్యంత చండాల పాత్ర అయినటువంటి కీచకుడు పాత్ర కూడా వేసి ప్రజల చేత మెప్పు పొందాడు. ఇక్కడ ఏంటంటే అమ్మ, హిడెన్ సీక్రెట్స్ ఎప్పుడూ ఉంటాయి. వాలి అనేటటువంటి వాడు ఉన్నాడు. ఈ రావణాసురుడు వాలి చేతిలో ఓడిపోయాడు. అది చూపించాలి బాగా. ఎందుకు ఓడిపోయాడు రావణాసురుడు అంతా వాలి ఏమంటాడు, ఆ సుగ్రీవుడిని చేత చెట్టుచాటు నుంచి రాముడు చంపినప్పుడు రామ నువ్వు నన్ను ఒక్కసారి కిష్కింధకాండలో చెప్తాడు, నన్ను అడిగి ఉంటే నేను ఆ రావణాసురుడిని తీసుకొచ్చి నీకు సరెండర్ చేసేవాడిని కదా అని చెప్పేసి అంటే, అక్కడ రాముడు ఏమంటాడంటే, నో, ఇది నేను అడిగితే ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కాదు, ఇది ప్రజలు నేర్చుకోవాలి. ఒకటి నేను అడిగాను, నువ్వు ఆర్డర్ వేసావు, నువ్వు పట్టుకొచ్చేసావు. నో, ఇక్కడ పవర్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయాలా, అది పొలిటీషియన్ నేర్చుకోవాలి. రాజనీతి శాస్త్రం రామాయణం కూడా. అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి వర్కప్ చెప్దాం, హనుమంతుడిని వెతికే వర్కప్ చెప్దాం, వారిని అంగదుడిని, సుగ్రీవుడిని, నీలుడిని, జాంబవంతుడిని అందరికీ డీసెంట్రలైజ్ చేద్దాం పవర్. ఎవరి యొక్క యునిక్నెస్ వాళ్ళకి తెలియాలి అని చెప్పినటువంటి గొప్ప రాజకీయవేత్త శ్రీరామచంద్ర ప్రభు. రాముడు కాబట్టి రాజనీతి శాస్త్రమే ఆయన. తర్వాత ఇది చెప్పడం కోసం అవన్నీ జరిగింది. అలాగే ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ సీత నా భుజం మీద ఎక్కేసుకో అమ్మ, ఎక్కేస్తే నేను తీసుకెళ్ళిపోతానంటే నో అంటుంది. యూ కెన్ డూ దాట్ బికాస్ నువ్వు శివుడంశ, ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ, బట్ యూ షుడ్ నాట్, బికాస్ నేను ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను సొసైటీకి. ఎవరి భార్యని వాళ్ళు రక్షించుకోవాలి. అంటే రక్షించుకోవడం అంటే ఏంటి, అందరి పిల్లల్ని ఎత్తుకుపోతే తీసుకురావడం అది కాదు. రక్షించుకోవడం అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. ఇంట్లో ఉన్నప్పుడు భార్య నీకు వంట పెడుతున్నది, ఆమెకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు వంట చెయ్యి, ఆమెకి సిక్గా ఉన్నప్పుడు నువ్వు చెయ్యి, ఇంట్లో పని షేర్ చేసుకో, హాస్పిటల్ చూపించు, హాస్పిటాలిటీ చుట్టాలు వస్తే భార్య ఇవ్వక్కర్లేదు, యూ టు డూ వర్క్. ఈ విధమైనటువంటి అది చెప్పడం కోసమే, ఆమె కూడా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చెప్పడం కోసం, అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద హస్బెండ్ గుర్తింపజేయడం, ప్రతి ఒక్కడు తెలుసుకోవడం కోసం, అండ్ డ్యూ రెస్పెక్ట్ భార్యకి ఇవ్వాలి అనే చెప్పడం కోసం సీతాదేవి ఈ యొక్క డ్రామా ఆడిందనమాట. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ కోసం కాదు, ఇదంతా మనం ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, 100 years లైఫ్లో శబాష్ అని అనిపించుకోవాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు డై. అండ్ చచ్చిపోతే కుక్క చావు రావణాసురుడు చచ్చిపోయినట్టు వస్తుంది, దుర్యోధనుడు చచ్చిపోయినట్టు వస్తుంది. అలాంటి చావు కాదు. యు లివ్ లైక్ రామ, యూ విల్ బికమ్ లైక్ అర్జున, లార్డ్ అర్జున, అండ్ లివ్ లైక్ లార్డ్ కృష్ణ, లెజెండ్స్గా ఉండండి అని చెప్పడం కోసమే ఈ సినిమా అనమాట. సో ఇక్కడ మండోదరి ఏమైపోయింది రామాయణంలో, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లార్డ్ ఈయన రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత మండోదరి విభీషణుడిని పెళ్లి చేసుకుంది అని చెప్పబడింది. మరి అది అంతా చూపించాలి. అలాంటివన్నీ కూడా హిడెన్ సీక్రెట్స్ చాలా ఉంటాయి. అయితే ఈ యొక్క రాక్షస వాళ్ళు ఏమంటారు ఇక్కడ రామాయణంలో, విభీషణుని ఎందుకు చేసుకుంది అంటే ఈ యొక్క రాక్షసుడు చూడండి. అలాగే వాలి భార్య, సుగ్రీవుడి భార్య పేరు రుమ, వాలి మరదలవుతుంది. మరి ఆయన ఏం చేస్తాడంటే, వాలి సుగ్రీవుడి భార్య రుమాని ఎత్తుకుపోతే అక్కడ తప్పు చేశావు నువ్వు అని రాముడు చంపాడు. ఎందుకు చంపాడంటే, అప్పుడు మనం మానవ భాషలో చెప్పాలంటే మరదలు భార్య చెల్లిలే కాబట్టి వరసే, కానీ వదిన గారి తల్లితో సమానం, మరదలు తల్లి కాదు అనేటటువంటి మాటలు ఉన్నాయి. కానీ వానర సాంప్రదాయంలో మరదలు తల్లితో సమానం. మనకు వదిన ఎలాగో మరదల్ని వాడు హెరాస్ చేయకూడదు, ఎత్తుకెళ్ళిపోకూడదు, చేశాడు కాబట్టి లార్డ్ రామ పనిష్ చేశాడు. ఇది ఆటవిక సాంప్రదాయం. అలాగే రావణుడు కూడా రాక్షసుడు కాబట్టి, అంటే రాక్షస స్వభావం వచ్చిన తర్వాత రాక్షసుడే ఇక వాడు. అందువలన బ్రాహ్మణుడైనా సరే రాక్షస స్వభావం ఉమనైజింగ్ ఎప్పుడైతే వచ్చిందో, అందువలన అతను ఏం చేశాడంటే, తన కోడలి అంటే కూతురుతో సమానం, కోడలితో ఆయన రమించబోయడానికి, బలాత్కారం చేయడానికి వచ్చాడు కాబట్టి తన కొడుకు వరుస ఎవరు, నలకుబేరుడు. సో ఇలా చేయకూడదు అని శపించాడు. తర్వాత అది చూపించాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క మండోదరి రాక్షస స్వభావం, రాక్షసుడి పేళ్ళలో రాక్షసుడే. అండ్ మండోదరి ఎవరో కాదు, ఒక కప్ప. ఆ కప్పని మనము మండోదరి రాక్షస స్త్రీగా పుట్టించి ఆమె రావణాసురుడు పెళ్లి చేసుకున్నాడు. మరి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి ఈ ఎవల్యూషన్ అనేటటువంటి ప్రాసెస్లో ఈ యొక్క కప్ప ఎలాగైతే ఒక స్త్రీగా మారింది, ఒక మానవ స్త్రీగా ఎలాగైతే వచ్చింది, ఈ రాక్షస జాతిలో మరదల్ని వీళ్ళు వదిన గారిని చేసుకోవచ్చు.
అందువలన విభీషణుడు మండోదరం అంటే చేసుకున్నాడు. మీరు అన్నట్టు అంటే ఇతిహాసాలు బేసిక్ గానే అవి ఒక మహాసముద్రం లాంటివి, Definitely. ఎంత తవ్వుతా ఉంటే అంత వస్తా ఉంటాయి. డెఫినెట్ గా సో మెయిన్ లీడ్ పాయింట్స్ వరకు మనకి ఆస్కారం ఉంటుంది కాబట్టి అంతే అన్నమాట. సో ఏది నేర్చుకోవాలి, సొసైటీకి ఏది అవసరమో అది మాత్రం అందువల్లనే దీనికి గురువు కావాలన్నారు. గురువు ఎవరు? వశిష్ఠుడు. రామచంద్ర ప్రభు వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని గురువుగా ఇచ్చేసాడు. తానే పరమాత్మ, తానే జగద్గురువు. కృష్ణం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురువయ్యి తానే గురువైనప్పుడు, తానే రాముడైనప్పుడు, ఆయనే ప్రపంచానికి గురువు అయినప్పుడు విశ్వానికి, ఆయన విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి దగ్గర సాందీపని మహర్షి ఏమో కృష్ణావతారంలో చేయాల్సిన అవసరం ఏముంది? గురువు అవసరము. ఇలాంటి డెప్త్ పాయింట్స్ ఏది కట్ చేసుకోవాలి, ఈ సమాజంలో నువ్వు చెప్పినటువంటిగా ఈ మండోదర్ స్టోరీలు ఇలాంటివన్నీ చేయకూడదు, ఏది అవసరమో ఆ లైన్స్ ని తీసుకోవాలి అని చెప్పడానికి గురువు అవసరము అని చెప్పి ఆ డెప్త్ ఉన్న పర్సన్స్ ద్వారా నేర్చుకుంటారా నాయన, మీ సొంత ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వకండి అని చెప్పడం కోసమే శ్రీరామచంద్ర ప్రభువు ఈ యొక్క వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి దగ్గర ఇవన్నీ చేశాడు. ఇవి హిడెన్ సీక్రెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ ఈ సినిమా తీస్తే ఇంకా బాగా ఆడుతుంది. 100 రోజులు ఆడుతుంది. అండ్ టికెట్ల ధరలు కూడా వీళ్ళు తగ్గిస్తే బాగుంటుంది. చూద్దాం ఎందుకంటే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇంతవరకు వచ్చిన రామాయణాలు వేరు, ఇప్పుడు ఇది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇది ఒక గైడెన్స్ గా ఉండాలని కోరుకుందాం. ఎక్స్పెక్ట్ చేయడం వరకే, బట్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయ్యాక ఏంటంటే యూత్ లో కూడా ఆఖరిగా యూత్ లో కూడా చేంజ్ వచ్చింది. ఇంతకు ముందు పబ్స్ గిప్స్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇప్పుడు అవన్నీ వెళ్తున్నారు, చక్కగా భజన్స్ వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ హెల్త్ కాన్షియస్నెస్ వస్తుంది, ఎథిక్స్ మీద వీళ్ళు ఇదవుతున్నారు. సో ఒక అందువల్లనే ఫారినర్స్ కూడా అక్కడ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళు కేవలము డబ్బు సంపాదించేశారు అండ్ సుఖాలు అనుభవించేశారు, అయినా సరే సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ మనశ్శాంతి అనేటటువంటిది ఎక్కడ ఉందంటే పరమాత్మలో ఉంటుంది అని చెప్పి వాళ్ళు స్పిరిచువాలిటీలో ఉంటుందని స్పిరిచువాలిటీకి ఇన్క్లైన్ అయ్యి వాళ్ళ ఫారినర్స్ కూడా స్పిరిచువల్ వరల్డ్ అయినటువంటి ఈ యొక్క భారతదేశానికి వస్తున్నారు. ఆ విధంగా యూత్ కూడా ఇప్పుడు స్పిరిచువాలిటీకి ఇన్క్లైన్ అవుతున్నారు, ఎథిక్స్ కి ఇన్క్లైన్ అవుతున్నారు. దట్ సెంచురీ వాజ్ ఓవర్. ఏది ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటుంది. ఎలాగా పాత సినిమాలు తీసినప్పుడు ఎన్టీఆర్ గారు తీసినప్పుడు జనరేషన్ వేరు, మొన్న ఆదిపురుష్ తీసినప్పుడు జనరేషన్ వేరు, ఈ రోజు ఉండేటటువంటి వాడు రేపు ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ పరివర్తన అనేటటువంటిది ఉంటుంది. ఈ పరివర్తన చెందలేదు కాబట్టే భీష్మ నిన్ను నేను చంపేస్తున్నాను ఎవ్రీ వన్ అవ్వాలి అని చెప్పి పరివర్తన చెందిన వాడి మాత్రమే లోకంలో ప్రకృతిలో ఉంచుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడిని చంపేశాడు అడిగితే ఆయన. సో ఈ విధంగా రావణాసురుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా డౌట్ రావచ్చు, ఆయన రాజు కదండి అని. ఈ రోజు ఒక మామూలు స్టూడెంట్గా కొంతమంది క్లాస్మేట్స్ చేరతారు. ఒకడు బ్యాంక్ మేనేజర్ అవుతాడు. నా బ్యాంక్ మేనేజర్ మా క్లాస్లోనే ఒకడు అయ్యాడు. అయితే వాడు బ్యాంక్ మేనేజర్ అయిన తర్వాత మేమే పుస్తకాలు కొనిచ్చాము, మేమే వాడి వాడి ఫాదర్ లేడు. మా క్లాస్మేట్ పాల్ విజయశేఖర్ అని ఒకడు ఉంటాడు. వాడు ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదంటే వాడు ఏమన్నాడు, బ్యాంక్ మేనేజర్ కదా వాడిని అడుగుతుంటే లోన్ అడుగుతున్నాడు అని చెప్పేసి వాడు ఎత్తట్లేదేమో అని. అంటే ఒక పొజిషన్ వచ్చిన తర్వాత గర్వం ఎలా వస్తుందో అది మామూలు మనుషుల్లో ఉంటుంది. అలాగే రావణాసురుడు మామూలు మనిషి కాబట్టి వాడు ఏం చేశాడంటే రాక్షసత్వం పవర్ రాగానే త్రిలోకాలు జయించగానే వాడికి పవర్ వచ్చి దుష్టుడైపోయాడు. అందువల్లనే సేజస్ని ఆడవాళ్ళ పట్ల ఋషుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివి చేశాడు. బట్ లార్డ్ కృష్ణాని మనం తీసుకున్నప్పుడు కుచేలుడు ఆయన క్లాస్మేట్స్ అయినప్పుడు తన క్లాస్మేట్ వస్తే తన అష్టభార్యల చేత పాదాలు కడిగిస్తాడు. ఆ పాదాల నీళ్లను తన శిరస్సు మీద వేసుకుంటాడు. సకల సంపదల్ని ఆయన అడగకుండానే శ్రీకృష్ణ పరమాత్మ తన భార్య అయిన రుక్మిణి చేత ఇప్పించేస్తాడు. అప్పుడు రుక్మిణి అంటుంది 2 గుప్పెట్ల అటుకులు తినగానే మొత్తం టోటల్ సంపద అయిపోయింది. మురుగుపోయిన అటుకులు పాపం కుచేలుడికి ఇవ్వడానికి ఏమీ లేదు సుధాముడి దగ్గర. 3వది తీసుకోబోతుంటే రుక్మిణి వచ్చి చేయి పట్టేసుకుంటుంది. ఆపి నాయన ఇప్పటి వరకు బ్లెస్ చేసింది చాలు, 3వది ఇది చేస్తే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషి అయిపోయి తొడవాలి అని. అంటే మంచి వాళ్ళు రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళు పరమాత్మ బ్లెస్ చేస్తారు క్లాస్మేట్స్నైనా ఎవరినైనా. ఆపదలో హెల్ప్ ద నీడీ హెల్ప్ ద పూర్ అని అదే స్వామి వివేకానంద చెప్పింది, అదే ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పింది, అదే ఆనందమూర్తి గారు చెప్పింది, అదే రమణ మహర్షుల వారు చెప్పింది. ఈ జగద్గురువులు చెప్పింది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు సొంతగా సినిమాలు తీసినా లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ పెట్టుకొని మానవులు వాళ్ళు అప్లై చేసేసుకుంటే వాళ్ళు భ్రష్టత్వం పొందుతారు. దీనికోసమే గురుతత్వము అవసరము అని చెప్పడానికే రామాయణం అమ్మ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ గురువు గారు, ఎందుకంటే మూవీ వచ్చాక మనం ఎగ్జాక్ట్ గా ఏంటనైతే చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. సో ఇదండి వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.